ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024కు సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా ఏప్రిల్ 25 వరకు నామినేషన్లను స్వీకరించారు. అనంతరం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగ్గా సోమవారంతో నామినేషన్ల విత్డ్రా గడువు పూర్తయింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులపై ఓ స్పష్టత వచ్చింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలు కాగా నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఎంతమంది బరిలో ఉన్నారనే వివరాలను ఈసీ వెల్లడించనుంది. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తరువాత కూడా కొన్ని చోట్ల రెబెల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి రెబెల్ అభ్యర్థుల బెడద తప్పలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ రెబెల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ స్థానంలో టీడీపీ లీడర్ వేటుకూరి వెంకట శివరామరాజు రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉండి నుంచి మరోసారి టీడీపీ టికెట్ మీద పోటీ చేయాలని భావించారు. అయితే రాజకీయ పరిణామాల మధ్య ఉండి టికెట్ను టీడీపీ నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుకు కేటాయించింది. తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజుకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు ఆ తరువాత రఘురామకృష్ణంరాజుకు అవకాశం ఇచ్చారు. అయితే తనకు టికెట్ దక్కలేదని అసంతృప్తితో ఉన్న శివరామరాజు ఉండి స్థానంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. శివరామరాజు నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో ఉండి రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అలాగే టీడీపీ నేత కల్వపూడి శివ కూడా రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరోవైపు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీడీపీకి ఇలాంటి తలనొప్పులే వచ్చాయి. విజయనగరం టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత రెబెల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి రెబెల్ పోటు తప్పడం లేదు. విజయనగరం అసెంబ్లీ స్థానంలో టీడీపీ తరపున కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు బరిలో ఉన్నారు. అయితే నూజివీడులో మాత్రం టీడీపీకి ఊరట దక్కింది. టీడీపీ రెబెల్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే మాడుగుల తెలుగుదేశం రెబెల్ అభ్యర్థి పాయలా ప్రసాద్ కూడా తన నామినేషన్ని విత్డ్రా చేసుకున్నారు. మడకసిర టీడీపీ రెబెల్ అభ్యర్థి సునీల్ కుమార్ సైతం తన నామినేషన్ని వెనక్కి తీసేసుకున్నారు.